ప్రభుత్వం రావడానికి 6 హామీల ప్రధాన కారణం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా ప్రభుత్వం ఏర్పాటైన తొలి రోజు నుంచి 6 హామీల అమలుకు శ్రీకారం చుట్టారు. 6 ఖాత్రీలతో మహాలక్ష్మి ఖాత్ర్యం ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వం క్రమంగా 5 ఖాత్రీలను అమలు చేస్తుంది. కానీ ఈ 6 హామీల ఉప పథకం రైతు భరోసా ద్వారా రైతులకు ఏడాదికి ఎకరం 15,000 ఇస్తామన్నారు. రైతులకు ఇచ్చే మూలధన సహాయాన్ని 1,00,000కు పెంచుతామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చింది. ఎకరాకు 15,000 ఇవ్వగా ఇప్పుడు అమలు చేసేందుకు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం రైతు బంధు ద్వారా ఎకరాకు 10,000 రైతుల ఖాతాకు అందజేస్తానన్నారు. ఇందుకోసం మరో 5,000 పెంచి రైతు ఖాతాలో 15,000 జమ చేస్తారు. కానీ తెలంగాణలో మాత్రం లోక్సభ ఎన్నికలు ముగిసిన ఓట్ల లెక్కింపు వరకు కోడ్ ఉంటుంది. ఈ ఎన్నికల కోడ్ పూర్తయిన వెంటనే ఈ డబ్బు జమ చేయబడుతుంది. వచ్చే వానాకాలం నుంచి రైతు భరోసా కింద ఎకరాకు 15,000 ఇస్తామని ఇటీవల వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఈ పెట్టుబడి సాయం అందరికీ కాకుండా పంటలు వేసిన రైతులకు మాత్రమే అందజేయనున్నారు. రైతులకు ఈసారి రైతు భరోసా ఇవ్వనున్నారు. కానీ కౌలుదారు రైతు నుండి అఫిడవిట్ తీసుకోవాలి. మరియు అలా చేసిన వారికి మాత్రమే వాగ్దానం చేసిన డబ్బు వస్తుంది. అన్ని పార్టీలతో పాటు రైతు సంఘాల అభిప్రాయం తీసుకుని శాసనసభల రైతు సంఘాలపై చర్చిస్తున్నారు. దీంతో పాటు రైతు రుణమాఫీ పథకాన్ని పటిష్టంగా అమలు చేస్తామని మంత్రి తెలిపారు. పంట రుణాల వాస్తవ లెక్కలను అందించాలని ఇప్పటికే బ్యాంకులను ఆదేశించింది. ఆ తర్వాత 2 లక్షల వరకు రైతుల రుణమాఫీ అవుతాయి.